జలసౌధ కార్యాలయానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల బృందం చేరుకుంది. జలసౌధలో తెలంగాణ ఈఎన్సీ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించారు. గత నెల 13న కాళేశ్వరం ప్రాజెక్టు సామర్థ్యంపై పూర్తి స్థాయిలో నివేదిక కావాలని ఎన్డీఎస్ఏ తెలంగాణ ప్రభుత్వం కోరడం జరిగింది. ఎన్డీఎస్ఏను దీంతో కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ నేతృత్వంలో నిపుణుల కమిటీ వేసింది. మొదటి దశలో ఈ నెల 6 నుండి 9 వరకు ఎన్డీఎస్ఏ నిపుణుల కమిటీ పర్యటించనుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్తో పాటు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లను నిపుణుల కమిటీ సందర్శించనుంది. కాళేశ్వరం డిజైన్ నిర్మాణంపై నిపుణుల కమిటీ సమాచారం సేకరిస్తుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి 19 రకాల అంశాలపై సమాచారం కావాలని ఎన్డీఎస్ఏ నిపుణుల బృందం అడిగింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. నాగేంద్ర. థ్యాంక్ యూ చందు. ప్రస్తుతం జలసౌధలో నేషనల్ డ్యామ్ అండ్ సేఫ్టీ అథారిటీ నిపుణుల కమిటీ ఆధ్వర్యంలో ప్రస్తుతం చంద్రశేఖర్ నేతృత్వంలో జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి రాష్ట్ర నీటిపారుదల శాఖకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి అదేవిధంగా వివిధ అధికారులంతా కూడా ప్రస్తుతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యంగా ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి కమిటీకి ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అంశంలో అక్టోబర్ 21వ తేదీన పిల్లర్లు కుంగిపోయినటువంటి అంశాలన్నింటిని కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ఆ కమిటీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఎన్డీఎస్ఏకి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారం ఉంటుంది. వెంటనే అతి తొందరగా ఈ కమిటీ ఒక నివేదికను ఇవ్వాలనేటటువంటి అంశాన్ని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా కమిటీ సభ్యులకు సూచించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా 3 రోజుల పాటు ఈ కమిటీ ఫీల్డ్లో విజిట్ చేయబోతుంది. విజిట్ చేసి ముఖ్యంగా రేపు ఏదైతే మేడిగడ్డ బ్యారేజ్ అనంతరం ముఖ్యంగా అన్నారంతో పాటు రామగుండం ఈ 2 రేపు విజిట్ చేసిన తర్వాత 8వ తేదీన ఇంకోటి సుందిలకు సంబంధించినటువంటి బ్యారేజ్, ఈ 3 బ్యారేజీలను కాళేశ్వరానికి సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి ఫీల్డ్ విజిట్ చేసిన తర్వాత పూర్తిగా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దగ్గరే వివిధ శాఖల దగ్గర ఉన్నటువంటి అన్ని నివేదికలను కూడా ఇప్పటికీ కమిటీకి ఇవ్వాలంటూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి సూచించడం జరిగింది. ఎవరైనా నివేదికలను దాచిపెట్టినా అదేవిధంగా వారికి కమిటీకి సహకరించకపోయినా వారిపైన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కాసేపట్లో ఈ సమావేశం ముగిసిన తర్వాత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం ఉండేటటువంటి అవకాశం ఉంది. సమావేశం ముగిసిన తర్వాత ఈ కమిటీ ఎన్డీఎస్ఏ కమిటీ మేడిగడ్డకి బయలుదేరేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పాలి చందు. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.